హై వ్యూవర్స్. శాంతి, మదనమోహను, తర్వాత విజయసాయిరెడ్డి, సుభాష్ రెడ్డి. ఈ ఎపిసోడ్లో నిన్న ఢిల్లీ వేదికగా ఈ మదనమోహన్ వచ్చే శాంతి పరువు తీశాడు అర్థం కావట్లా, లేదు అంటే ఇక్కడ విజయసాయిరెడ్డికి సంబంధించి అతని రహస్యాలన్నీ బయటపెట్టాడు అర్థం కావట్లా, ఈ వైసీపీలు బాగోతే ఎంత దరిద్రం ఉంటారు అని చెప్పాడు అర్థం కావట్లా, అసలు సుభాష్ రెడ్డి ఎక్కడున్నాడే బాబు ముందు ఆయన పట్టణాన్ని అని చెప్తున్నాడు అర్థం కావట్లా. బట్ మొత్తానికైతే ఢిల్లీ వేదికగా నిన్న మదనమోహన్ చేసింది కానీ, ఏపీలో ఈరోజు శాంతి వచ్చేసి నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, ఆ నెంబర్లు వచ్చేసి సుభాష్వి, బట్ నేను చేసి స్విచ్ ఆఫ్ వస్తుంది చెప్పటం కానీ, ఆ 2 నెంబర్లు అసలు ఎవరివి, ఎవరు అడుగుతున్నారు, ఇప్పుడు అసలు ఎక్కడ ఉన్నాడు ఏంటి, అప్స్కండ్ ఎందుకు అయ్యాడు ఏంటి, నా బిడ్డకు తండ్రి సుభాషే కదా, అదేదో వచ్చి చెప్పాలి కదా, ఏమైపోయాడు అతను ఏంటి అని చెప్పేసి శాంతి అనటం కానీ, ఈవెన్ కంప్లైంట్ కూడా రేస్ చేసిందని అంటున్నారు. సో మొత్తంగా చూస్తూ ఉన్నప్పుడు విజయసాయిరెడ్డి ఓపెన్ అయ్యాడు, శాంతి నా కూతురు లాంటిది అన్నాడు. మదనమోహన్ ఓపెన్ అయ్యాడు, నేను విజయసాయిరెడ్డి ఒకప్పుడు గొప్పడు అనుకుంటున్నా, ఇప్పుడు గొప్పడు అనుకుంటున్నా, పెద్దడు అనుకుంటున్నా, బట్ డిఎన్ఏ టెస్ట్కి అతను రావాలి, డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవాలి. శాంతికి పుట్టిన బిడ్డకి అతని తండ్రి కదని తెలిస్తే నేను అతనికి క్షమాపణ చెప్తా, కాలంలో విడి మరీ చెప్తా అన్నాడు. సుభాష్ కూడా చేయించుకోవాలి, నేను కూడా చేయించుకుంటా. సో ఎవరి తండ్రి ఇప్పుడు తేలాలి అంతే. సీమేమంటుంది శాంతి, 2020లో నేను ఈ సుభాష్ని ఇష్టపడ్డాను, అతను మాకు పెళ్ళైంది, ఈ బిడ్డకి తండ్రి సుభాష్ అని చెప్పి సామానింది. రీసెంట్ వాళ్ళు ఏదో విల్ల ఏదో కొన్నారు, ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కూడా భర్త వచ్చి సుభాష్ అన్నట్టుగానే ఉందంట. మళ్ళీ ఆసుపత్రిలో వచ్చేసి ఎంట్రీ దగ్గరేమో మదనమోహన్ అని, ఆ తర్వాత కేసు షీట్లోనేమో మరలా ఇతనని చెప్పేసి సుభాష్ అని చెప్పేసి. బట్ దేవాదాయ శాఖలో వచ్చేసి ఈమె జాబ్ జాయిన్ అయిందేమో 2019-2020లో జాయిన్ అయింది. ఆ మూమెంట్లో వచ్చేసి మదనమోహన్ అని ఇచ్చింది. ఈవెన్ ఆ తర్వాత అన్నప్పుడు అట్ ద టైమ్ ఆఫ్ ఏమంటారు మెటర్నిటీ లీవ్, అప్పుడు కూడా తన భర్త మదనమోహన్ అని చెప్పుకుంటూ వచ్చింది. ఈవేళ ఆల్రెడీ ఆమెను అడుగున్నారు, అసలు నీ భర్త తండ్రి ఎవరమ్మా, దేవాదాయ శాఖ ఎంప్లాయ్ చేస్తున్న ఇదేంటమ్మా ఈ రకంగా అని చెప్పేసి. ఇప్పుడు ఆమె సమాధానం ఏం చెప్తుంది, సుభాష్ అంటుంది. సుభాష్ ఎక్కడ అంటే తెలియదు, ఎందుకు అప్స్కాండ్ అయ్యాడు అతను. మధ్యలో ఫోన్ మాట్లాడినప్పుడు నాకే సంబంధం అండి, ఆ రోజు అటెండర్ అంటే నేను వెళ్ళేందప్ప నాకే సంబంధం లేదు అని చెప్పేసి అంటున్నాడు. ఈమె శాంతి ఏమో అబద్ధం చెప్తుందా. నిజంగా శాంతి విషయంలో బాధపడుతున్నా ఎక్కడంటే, పాపం ఒక ఎస్టీ అమ్మాయి, అండ్ అవునన్నా కాదన్నా వైసీపీ ట్రాప్లో పడి వాళ్ళు చెప్పిందలే చేసింది పాపం. కానీ ఈరోజు తన బిడ్డకి తండ్రి సుభాష్ అని చెప్తూ ఉంటే, ఆ సుభాష్ రెడ్డి అని అతను ఎక్కడ దాముకున్నాడు, అసలు ముందుకు రావాలిగా. ఈ విజయసాయిరెడ్డి అన్న రేపు సుభాష్ ఎక్కడన్నా రారా ముందని చెప్పేసి ముందుకు పట్టరావాలి కదా, తీసుకురావట్లేదు ఎందుకు. సుభాష్ కలడు ఫ్యామిలీ ఉంది, విడాకులు తీసుకోండి, ఇప్పుడు పెళ్లి చేసుకున్నట్లు లెక్క. పెళ్లి చేసుకునేది నిజం అయితే, పెళ్లి చేసుకోలేదు ఓన్లీ డ్రామాలు అనుకుంటే మరి శాంతి చెప్పాలి, లేదా అదే విషయం సుభాష్ వచ్చి ముందుకు వచ్చి చెప్పాలి. ఈ వీడియోకి మెయిన్ ఇంట్రెస్ట్ ఏంటంటే, ఈరోజు శాంతికి జరుగుతున్న అన్యాయం ఓ రకంగా, తన బిడ్డకి తండ్రి ఎవరు అన్న వేళ ఆమె చెప్తుంటే, అవతలోడు వచ్చేసి నేను చావట్లా, అవును నేనేం చెప్పి చావట్లా, యువతలు విజయసాయిరెడ్డి మీద డౌట్ వ్యక్తం చేస్తుంటే, రే నా కూతురు లాంటిది అంటున్నాడు తప్ప, చీ వెదవా డిఎన్ఏ టెస్ట్ కదరా పారా నేను వస్తానని చెప్పేసి అనట్లా. దీంతో అతను రాజ్యసభ ఎంపీ కదా, పెద్దల సభ కదా, సో ఎవరైతే ఉన్నారో ఉపరాష్ట్రపతి అండ్ రాజ్యసభ చైర్మన్ ఒకళ్ళే, దెన్ వాళ్ళకి వెళ్ళేసి వీళ్ళని ఏమంటున్నారు, కంప్లైంట్ ఇస్తామంటున్నారు. రాష్ట్రపతి ముర్ము గారు కూడా కలిసి, అమ్మా ఆమె కూడా ఎస్టీఏ, సో మేడం మీరు ఎస్టీ మేడం, అవతల ఉన్న వాళ్ళు కూడా ఎస్టీ మేడం, సో కనీసం మీరన్నా ఆమెకు న్యాయం జరగడం చూడండి అని చెప్పేసి అడుగుతామని అంటున్నారు. జగదీప్ ధన్కర్ ఉపరాష్ట్రపతి, ఆయన్ని కలవలేదు కలుస్తామని అంటున్నారు. ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి, ఆమెను కలవలేదు కలుస్తామని అంటున్నారు. ఢిల్లీలో ఉన్నారు. విజయసాయిరెడ్డి నువ్వు డిఎన్ఏ టెస్ట్కి రా అంటారు. ఆ విజయసాయిరెడ్డి ఏమో నేను జగన్తో కలిపి రాష్ట్రంలో అన్యాయం జరుగుతుంది, అక్రమం జరుగుతుంది చెప్పేసి వాళ్ళ నీళ్ళు పట్టుకొస్తే అతను. ఈ శాంతి పాపం పిచ్చిదాని లేక బాధపడుతూ, ఇప్పుడు ఆమె బిడ్డకు తండ్రి ఎవరు అన్నది ఆమె చెప్తే లోకం నమ్మకుండా, తన భర్త అఫ్కోర్స్ తన భర్తలను మాజీ భర్త తెలియట్లా, విడాకులు తీసుకోలేదు మరి అఫీషియల్గా, ఇప్పుడు సుభాష్ భర్త అంటుంది ఈమె. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏంటంటే, ఒక ఆడబిడ్డకి న్యాయం జరగాలనేది నా ఇంటెన్షన్ అండి. విజయసాయిరెడ్డి డిఎన్ఏ టెస్ట్ రావచ్చుగా, దాన్ని మదనమోహన్ నోరు మూయించవచ్చుగా, ఏ తప్పు చేయకపోతే ఏముంది ఇందులో. మీరు అనొచ్చు రోజుకు ఒకడు వస్తాడండి అని చెప్పేసి, రోజుకు ఒకడు ఎందుకు వస్తాడు, అలా రాదు. ధనుష్ విషయంలో కూడా మా బిడ్డ అని చెప్పేసి వచ్చినప్పుడు కూడా ఆధారాలు సాక్ష్యాలు అవన్నీ ఇవ్వనండి, అతను డిఎన్ఏ టెస్ట్ కూడా అక్కడ చేయించాల. అక్కడ ఈవేళ విజయసాయిరెడ్డి కూడా ముందుకు వచ్చి మాట్లాడాలి కదా, అలా కూడా చేయట్లా. ముందే సుభాష్ అనే వ్యక్తి వస్తే తెలిసిపోద్ది అసలు, ఆ సుభాష్ అనే వ్యక్తి అసలు ముందుకు రావట్లా. సుభాషే అని చెప్పి శాంతి అంటుంది, నా భర్త నా బిడ్డకు తండ్రి, నా భర్త నా బిడ్డకు తండ్రి అని. ఈ మదనమోహన్ ఏమో విజయసాయిరెడ్డి అంటాడు. ఏంటంటే పాప శాంతిని ఆమె
నిజమే మదన్మోహన్ చెప్తున్నట్టుగా వైసీపీ ట్రాప్లు పడి కొన్ని వేల కోట్ల భూముల్ని, వేల కోట్ల ధర పలికే భూములని ఈ వైసీపీ ధారాదత్తం చేసినట్టు కావచ్చు, దేవాదాయ శాఖలో ఆమె పదవిని అడ్డు పెట్టుకుని వైసీపీ వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ఆడుకున్నారని కావచ్చు, రకరకాలని ఈ ఎంక్వైరీలు జరుగుతాయి, నో డౌట్. ఈలోపు ఒక మహిళకి న్యాయం జరగాలి కదా, అది నేను మాట్లాడుతుంది. సుభాష్ అనే వ్యక్తి ఎక్కడున్నా బయటికి రావాల్సిందే, అతను ఎక్కడున్నా బయట తీసుకోవాల్సిన బాధ్యత విజయసాయి రెడ్డిది అని నాకైతే అనిపిస్తా ఉంది.